అడిగి చూద్దాం. అన్నా, ఇక్కడ రామయ్య అనేవారు ఎవరన్నా ఉన్నారా? పొలంలో పని చేసుకుంటాడు చూడన్నా. అయ్యో, ఇక్కడ ఇద్దరు ఉన్నారే, ఎలాగబ్బా? పిల్లల్ని కూడా అడిగి చూద్దాం. అన్నా, ఇక్కడ రామయ్య అనేవారు ఎవరన్నా? ఈయనే సారు. నేనే సారు. నాతో మీకేం పని? నీకు ఉత్తరం వచ్చింది రామయ్య. ఏం ఉత్తరం అబ్బా? నీకు తెలుసరా? తెలీదురా. మళ్ళీ చదువుకుందువులే అయ్యా, ముందు సంతకం పెట్టు. సార్, సంతకం రాదు సార్, వేలుముద్దరు సార్. అయితే వేలుముద్దరే పెట్టు. సరే సార్. సార్, పెట్టాను సార్. సార్ చదువు రాదు సార్, కాస్త చెప్పండి సార్. నాకు ఇప్పుడు టైం లేదు రామయ్య, అవతల చాలా పనులు ఉన్నాయి. సార్ చెప్పండి సార్. వదులు రామయ్య. సార్ చెప్పండి సార్. అవతల చాలా పనులు ఉన్నాయి. ఎలా చదవాలబ్బా? ఇదేం అర్థం కాలే. కూర్చుని చదవాలా, నుంచుని చదవాలా, పడుకుని చదవాలా, నడుస్తూ చదవాలా? ఎలా చదవాలబ్బా? ఎవరైనా వస్తే బాగుండు, అడుగుదాం. అన్నా, నాకు ఉత్తరం వచ్చింది, కాస్త చెప్పండి అన్నా. అయ్యో, నాకు చదువు రాదు. ఈ విషయం మీకు తెలిస్తే ఊరంతా జెండాలు ఎత్తేస్తారు. ఏమొచ్చిందో ఏమో. అన్నా, నా పిల్లం ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఇంటికి పోకుంటే నా పిల్లం చచ్చిపోతుందన్నా. ఇంకెవరైనా వస్తున్నారేమో చూద్దాం. ఇంకొక అన్న వస్తున్నాడే, ఈసారి ఈయన్ని అడగాల్సిందే. అన్నా, నాకు ఉత్తరం వచ్చింది, కాస్త చెప్పరా? అక్షరాలు చిన్నగా ఉన్నాయన్నా, నాకు అద్దాలు ఉంటేనే కానీ కనపడదు అన్నా. అన్నా కాస్త చెప్పండి అన్నా. అద్దాలు ఇంట్లో మర్చిపోయాను బాబు. అబ్బా ఎలా అబ్బా? ఏం రామయ్య, ఉత్తరం వచ్చింది, ఎవరైనా వినిపించినారా? ఏడలేదు, పొద్దున్నుంచి తిరుగుతున్నా. నీకైనా అర్థమైందరా? ఏమోరా. ఏమయ్యా, 10 అవుతుందిరా, ఎప్పుడు వస్తావో ఏమో. ఇంట్లో పనులన్నీ అట్లానే ఉన్నాయి. వస్తున్నా రామయ్యకి ఉత్తరం వచ్చింది, కనుక్కొని వస్తా. ఎప్పుడు వస్తావో ఏమో, ఇంట్లో పనులన్నీ అట్లానే ఉన్నాయి. బేగ రారా. వస్తున్నాను అబ్బా. ఇంకెవరైనా వస్తున్నారేమో చూద్దాం. ఇద్దరు పోయే. అంత ఆస్తి ఉన్నా ఏం ప్రయోజనం? అంత డబ్బు ఉన్నా ఏం ప్రయోజనం? చదువు లేకపోయానే. పోస్ట్. ఉండండిరా, పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పొద్దున్నుంచి తిరుగుతున్నాను సార్, కాస్త చెప్పండి సార్. పొద్దున్నుంచి నీకు ఎవరు చదివి పెట్టలేదా? కొడుకు ఉన్నాడు కదా. నా కొడుకు కూడా చదువు రాదు సార్. ఈ ఉత్తరం మీ ఆవిడ రాసింది. ఏమిటంటే, నీకు కొడుకు పుట్టాడు రామయ్య. చంద్ర, ఇటు రారా. చెప్పు నాన్న. నీకు తమ్ముడు పుట్టాడు. నాకు తమ్ముడు పుట్టాడు. భలే. ఇక నుంచైనా బడికి వెళ్తావారా? వెళ్తానయ్యా. తమ్ముడిని కూడా తీసుకువెళ్తావా? సరేనయ్యా. చూసారా పిల్లలు, చదువు లేక ఎన్ని ఇబ్బందులు పడనో. మీరు ఇలా కాకుండా చదువుకోండి పిల్లలు. మన ఈషా స్కూల్లో చదువు బాగా చెప్తారు కదా, చదివించేద్దామా? చదివించేద్దాం. ఆ ఉత్తరంలో పెద్ద విషయం ఏమీ లేదురా. నాకు కొడుకు పుట్టాడు అంతే. మంచి విషయం. మీ రామయ్య, ధన్యవాదాలు.